అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ సమాజం ఎటు వెళ్తుంది? నమ్మకం అనేటటువంటి పదానికి అర్థం ఉందా? అంటే ఈ సమాజంలో చాలా మంది కూడా బ్యూటీగా అంటే అందం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది యువకులని వాళ్ళ అందాలతో వాళ్ళు మేకప్స్ వేసుకుని రకరకాలుగా బ్యూటీగా తయారైపోయి చాలా మందిని కూడా వలలోకి లాగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులని కొట్టేస్తున్నటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలని కాజేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది యువకులు అందంగా ఉంది కదా, అడుగుతా ఉంది కదా, ప్రేమిస్తున్నాను అని చెప్తుంది కదా అని చెప్పి ఎవరు అయినా సరే ఒక అమ్మాయి అందంగా ఉండి మెసేజ్ చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వాళ్ళ వల లోపల పడిపోతా ఉన్నారు, వాళ్ళ ట్రాప్ లోపల పడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇదే వార్త సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. మొత్తం కూడా నిన్న ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ అసిరెడ్డికి సంబంధించి ఆమె దాదాపు 9.35 కోట్ల రూపాయలు తీసుకుంది ఒక యువకుడి దగ్గర నుంచి. పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి దాదాపు 9.35 కోట్ల రూపాయలని కూడా ఆ వ్యక్తి నుంచి తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తా ఉంటే అసిరెడ్డి ముఖం చాటేస్తా ఉంది. పెళ్లి విషయం ఎత్తితే స్పందించట్లేదు అని చెప్పేసి ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడో వాళ్ళ తండ్రి పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే గాని ఈ భాగోతం బయటపడలేదు. సో ఇది ఒక పెద్ద వ్యవహారం లెక్కనే కనబడతా ఉంది. చాలా మంది కూడా ఇవాళ నిజంగా సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎందుకంటే కొంత నాలెడ్జ్ పర్సన్స్ మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటివి చేస్తే ఎలా అంటూ కూడా సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ అసిరెడ్డి తను 2018 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలుగా కూడా ధర్మేంద్ర అనేటటువంటి ఒక వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందట. సో ధర్మేంద్ర అనేటటువంటి వ్యక్తి లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. అయితే అక్కడ జాబ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసిరెడ్డి తనకు దగ్గరైంది. ఎప్పట్లో 2018 సంవత్సరంలో తనకు దగ్గరైంది. నేను సినిమాలలో రాణించాలనుకుంటా ఉన్నాను, సినిమాలలో చేయాలనుకుంటా ఉన్నాను, నటించాలనుకుంటా ఉన్నాను అంటూ కూడా ఎవరైతే ధర్మేంద్ర అనేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడో ఆయనకు అసిరెడ్డి దగ్గర అయిపోయే ప్రయత్నం చేసింది. ఆయనతో మాట పెంచుకొని అది కాస్త ప్రేమగా మారిందంటూ కూడా ఎవరైతే ధర్మేంద్ర తండ్రి చెప్తా ఉన్నాడు. మా అబ్బాయిని 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలు కూడా తనని ప్రేమిస్తున్నాను అది అని చెప్పేసి మొదట్లో కొంత ఫ్రెండ్గా మాట్లాడి తర్వాత ప్రేమగా ప్రేమిస్తున్నానంటూ కూడా చెప్పింది. తర్వాత మా అబ్బాయి కూడా ప్రేమించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇద్దరు కూడా పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారంటూ తన తండ్రి చెప్పే ప్రయత్నం చేశారు. మరి అసిరెడ్డి మొత్తం కూడా దాదాపు చాలా డబ్బులు కూడా ఇందులో తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున యువకుడి తండ్రి ఆరోపిస్తా ఉన్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవం అనేది పక్కన పెడితే నిజంగానే పెద్ద మొత్తంలో చాలా 9.35 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అదే విధంగా ఏదైతే వీళ్లకు సంబంధం అంటే వీళ్లకు బంధం ఏర్పడి మొదటి రోజు నుంచి 2018 నుంచి 2025 వరకు కూడా 7 సంవత్సరాల కాలంలో అసిరెడ్డి ధర్మేంద్ర అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొత్తం కూడా దాదాపు విడతల వారీగా కొన్ని కోట్ల రూపాయలు తీసుకుందట. కొన్ని కోట్ల రూపాయలు నాకు అవసరం ఉన్నాయి అది అని చెప్పేసి తీసుకునే ప్రయత్నం చేసిందట. తర్వాత ధర్మేంద్ర ఇచ్చినటువంటి డబ్బులతోని అసిరెడ్డి కొన్ని చాలా కీలకంగా చాలా ధరలు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లాట్లని కొనే ప్రయత్నం చేసిందట. అదే విధంగా కొన్ని కొత్త వాహనాలని మంచి మంచి కార్లని కూడా కొని తన పైన రిజిస్ట్రేషన్ చేసుకుందట. భారీ విల్లాలని కానీ లేకపోతే ఇంకా ల్యాండ్స్ కానీ ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మా అబ్బాయి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి తను కొనుక్కుంది, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది అంటూ కూడా ఎవరైతే బాధితుడు ధర్మేంద్ర ఉన్నాడో వాళ్ళ తండ్రి చెప్పే ప్రయత్నం చేశాడు. అదే విధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే దాదాపు 5 కిలోల బంగారం కూడా ధర్మేంద్ర దగ్గర నుంచి అసిరెడ్డి సేకరించింది, తీసుకుంది అంటూ కూడా పెద్ద ఎత్తున తన తండ్రి చెప్పడం జరిగింది. సో అసలు బంగారం గురించి మాట్లాడుకుంటే
రేట్లు మొత్తం కూడా మండిపోతా ఉన్నాయి. ఎండలు నిజంగా ఇప్పుడు దంచి కొడతా ఉన్నాయి, కానీ ఎండల కంటే ఎక్కువగా బంగారం రేట్లు మండిపోతా ఉన్నాయి. ఏదైనా చిన్న సామాన్య కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో పెళ్లి చేయాలంటే, పిల్లలకి ఇంత బంగారం పెట్టాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అంటే ఒక 10 తులాలు పెడదామని చెప్పేసి చాలా మందికి కూడా, అంటే వాళ్ళ బిడ్డలకు బంగారం పెట్టాలని చెప్పేసి ప్రతి తండ్రికి తల్లికి ఉంటది. కానీ బంగారం ధరలు వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా లేవు. మొత్తం కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. రేట్లు మొత్తం కూడా కొన్ని లక్షల రూపాయల్లో తులం బంగారం ధర ఇప్పుడు పలుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అశురెడ్డి ఏకంగా ధర్మేంద్ర దగ్గర నుంచి 5 కిలోల బంగారం తీసుకుందని చెప్పేసి వాళ్ళ తండ్రి ఆరోపణలు ఇప్పుడు నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. మరి 5 కిలోల బంగారం అంటే మామూలు విషయం కాదు, కొన్ని కోట్ల రూపాయలు. సో మరి ఇదైతే తీసుకుందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. తర్వాత డబ్బులు కూడా విడతల వారీగా ప్రతిసారి కూడా ఏదైతే పరిచయం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో అవసరం ఉన్నాయంటూ కూడా డబ్బులు తీసుకుంది. కోట్ల రూపాయలని కూడా మా అబ్బాయి నుంచి తీసుకుందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. అదే విధంగా అశురెడ్డికి సంబంధించినటువంటి చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెల్లెలు కూడా 50 లక్షల రూపాయలను కూడా తీసుకున్నట్టుగా కొంత ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాళ్ళ చెల్లెలు కూడా మొత్తం 50 లక్షలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా అశురెడ్డికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అదే విధంగా ఏదైతే ఈ ధర్మేంద్ర అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలో కూడా ఇద్దరు పెళ్లి గురించి మొత్తం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేశారట. పెళ్లి చేసుకుంటామని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారట. కుటుంబ సభ్యుల వరకు కూడా వెళ్ళిందట ఈ వ్యవహారం. అయితే కుటుంబాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక పూజలు చేస్తా ఉన్నారు. పూజలు అన్ని కూడా చేసుకుందాం, ఇక ఫిక్స్ చేసుకుందాం, ముహూర్తం ఒక డేట్ పెట్టుకుందాం అన్న సమయానికి అశురెడ్డికి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి అబ్బాయి తరపు నుంచి ఎవరైతే ధర్మేంద్ర ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఏంటి పెళ్లి ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు పెట్టుకుందాం ఏంటని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తుంటే ఎవరు కూడా స్పందించట్లేదట. మొత్తం కూడా పెళ్లి విషయం గురించి అసలు మాట్లాడట్లేదట. పెళ్లి గురించి అడిగితే ముఖం చాటేస్తా ఉన్నారట. అంటే ఒక కుటుంబం మొత్తం కూడా ఏకంగా ఏర్పడి మా అబ్బాయిని ఈ రకంగా మొత్తం కూడా డబ్బులు కొట్టేశారు. మా అబ్బాయి దగ్గర నుంచి 5 కిలోల బంగారంతో పాటు 9.35 కోట్ల రూపాయలను కూడా అశురెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమె కావచ్చు తీసుకుందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తండ్రి రోడ్డుపైకి వచ్చి ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పినంత వరకు కూడా ఈ భాగవతం ఎక్కడ బయటపడలేదు. మరి దీనిపైన ఎవరైతే నటి అశిరెడ్డి ఉందో తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టే ప్రయత్నం చేసింది. ఆమె కూడా స్పందిస్తూ ఎవరైనా నా పైన కనుక న్యూస్ పెడితే, నా పైన వార్తలు కనుక చేస్తే ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను అంటూ కూడా ఆమె చెప్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బాధితుడు చెప్తా ఉన్నాడు, ఆరోపణలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఇప్పటికే పోలీసులు కూడా ఏదైతే అశురెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు, అంతస్తులు, తన వాహనాలు, అదే విధంగా ఇంకా ఏమైనా డబ్బులు ఇంట్లో ఉన్నాయా, తన అకౌంట్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అశురెడ్డి పైన మాత్రం ఇప్పటికీ కేసు నమోదైంది. నిజంగా తను గనక ఇవన్నీ చేసినట్టుగా తేలితే, నిజంగా ఆధారాలు కనుక బయటపడితే అశురెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కాబోతుంది అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 9.35 కోట్ల రూపాయల డబ్బులు, 5 కిలోల బంగారము మొత్తం కూడా ఇన్ని తీసుకుంది కాబట్టి తన పైన ఇప్పటికే కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇక విచారణ కూడా చేపట్టారు. మరి విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఎటువంటి అంశాలు నిజంగా వెలుగు చూడబోతా ఉన్నాయి. చాలా మంది కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా, అంటే ఒక మంచి స్థానంలో ఉండి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక యాక్టర్ గా పేరు సంపాదించుకొని ఒక సెలబ్రిటీ అయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నటువంటి నేపథ్యంలో డబ్బులు మంచిగా వస్తూ ఉన్నాయి, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వాటికి పాల్పడడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 9.35 కోట్ల రూపాయలు అంటే ఎవరికైనా డబ్బులే కాబట్టి, ప్రతి రూపాయి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి చాలా కష్టపడి ఆయన అక్కడ ఎక్కడికో లండన్ కి వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ డబ్బులని జమ చేసుకుంటూ ఎంతో కొంత ఉద్యోగాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ బ్రతుకుతా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తి దగ్గరని ఆయనను టార్గెట్ చేసుకొని ఆయన దగ్గర నుంచి ఇన్ని డబ్బులు సేకరించుకొని ఇంత బంగారాన్ని తీసుకొని చివరిగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్ని మాయమాటలు చెప్పి చివరికి వచ్చేసరికి పెళ్లి పైన అసలు ఏమాత్రం కూడా స్పందించకపోవడం, పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకురాకపోవడం, అసలు పెళ్లి గురించి ఎవరైతే బాధితుడు ధర్మేంద్ర
అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడితే అసలు ఎవరైనా దానికి సంబంధించి అచ్చురెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కూడా అసలు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. పెళ్లి గురించి మాట్లాడితే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే చాలా మంది కూడా గింత దిగజారుతారా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా పేరు సంపాదించుకొని కష్టపడి పైకెదిగిన తర్వాత? ఎందుకంటే ఏదైతే 2018 సంవత్సరంలో అచ్చురెడ్డి చాలా చిన్నగా, అంటే అప్పట్లో పెద్ద స్టార్ కాదు, బిగ్ బాస్ కు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కొంత చిన్నగా తన ప్రయాణాన్ని అప్పుడే మొదలు పెట్టింది. మరి ఇప్పుడు 2018 నుంచి 2025 వరకు కూడా దాదాపు ఇప్పటి వరకు అనేక వేదికలలో తను కనబడతా ఉంది, చక్కగా ముందుకెళ్తా ఉంది. బిగ్ బాస్ కు వెళ్ళింది, బిగ్ బాస్ కు వెళ్ళొచ్చిన తర్వాత కూడా కొంత ఫేమ్ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ కూడా తను కైవసం చేసుకుంది. మరి ఇంత మంచిగా ముందుకెళ్తున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా తన పైన ఏదైతే 9.35 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసింది, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసింది, దాదాపు 5 కిలోల బంగారం తీసుకుంది, అదేవిధంగా కొన్ని విడతల వారిగా కూడా డబ్బులు తీసుకుంది. వాళ్ళ చెల్లెలు కూడా నా దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుందంటూ కూడా ధర్మేంద్ర చెప్పడంతో అచ్చురెడ్డికి సంబంధించుకున్నటువంటి పేరు, అంటే తను కష్టపడి ఇప్పటి వరకు అనేక విధాలుగా కూడా ఎంతో పేరును సంపాదించుకుంది, ఆ పేరు మొత్తం కూడా ఇప్పుడు పోతా ఉంది సోషల్ మీడియాలో. మంచిగా తనకున్నటువంటి అభిమానులు మొత్తం కూడా ఏంటి చీచి ఇటువంటి పనులు చేయడం అని చెప్పేసి చాలా మంది కూడా చిరాకు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనప్పటికీ ఏదైతే అచ్చురెడ్డికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, చాలా మంది మాత్రం తన పైన విమర్శలు చేస్తా ఉన్నారు. కానీ ఆరోపణలు మాత్రం ఖచ్చితంగా తను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అచ్చురెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు, అంతస్తులు, అదేవిధంగా వాహనాలు అన్ని కూడా చూస్తా ఉన్నారు, అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు, కేసును కూడా నమోదు చేసే ప్రయత్నం చేశారు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయబోతా ఉంది, ఇందులో ఎన్ని అంశాలు తెరపైకి రాబోతూ ఉన్నాయి, అదేవిధంగా అచ్చురెడ్డి అరెస్ట్ కాబోతుందా, నిజంగానే తను ఇవన్నీ కూడా చేసిందా లేదా అనేది అయితే మనము వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎవరికైనా పేద ప్రజలకు ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే, మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, నాయకులని, పాలకులని అందరినీ కూడా మీ అందరి గొంతాయి నిజాయితీగా ప్రశ్నించడానికి మీ అందరి తరపున ఇక్కడ ఉంటాడు. వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.